మై ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? మీ అందరినీ మరొకసారి కలుసుకోవడం నాకైతే చాలా సంతోషం. నేను ఎప్పుడు చెప్పేటువంటి మాట, మనం ఏం చేసినా, ఈ ఛానల్లో ఏం చేసినా కేవలం ఆటో డ్రైవర్ల క్షేమం మాత్రమే నాకు ముఖ్యం అని నేను చెప్తా అంటాను కదా. ఈ వీడియో కూడా అందుకోసమే. డైరెక్ట్గా పాయింట్లోకి వస్తే, రీఫైనాన్స్ చేయకండి. ఆటోకు రీఫైనాన్స్ వేరే, ఫైనాన్స్ వేరే. మన వాళ్ళలో కొంత ఐక్యూ తక్కువ కలిగిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ కోసం ఈ మాట చెప్తున్నా. ఇప్పుడు ఫైనాన్స్ అంటే మనం షోరూమ్కి పోతాం, మినిమం డౌన్ పేమెంట్ కడతాం, మిగతా డబ్బులు ఫైనాన్స్ చేస్తారు. ఇప్పట్లో అయితే మినిమం 3 సంవత్సరాలు టైం ఇస్తున్నారు, నెల నెల మీరు ఇంత కట్టాలి అని. ఇది ఫైనాన్స్. రీఫైనాన్స్ అంటే ఆటో పైన అప్పు తీరిపోతుంది, లేకపోతే ఆటో ఎండింగ్ పోయిన తర్వాత మన దగ్గర ఏదైనా అప్పు బ్యాలెన్స్ ఉంటుంది, కట్టడానికి కుదరకుండా. అప్పుడు ఫైనాన్స్ వాళ్ళు ఏమంటారు, మీరు రీఫైనాన్స్ చేసుకోండి, ఇది తీరిపోతుంది, మీకు ఏదో చేతికి డబ్బులు వస్తాయి, బండి కాగితాలు ఫోర్స్లో ఉంటాయి అని చెప్పిందనా. ఫైనాన్స్ వాళ్ళు మనకు నమ్మకంగా కొన్ని మాటలు చెప్తారు. ఆ మాటలు విని అనేక మంది రీఫైనాన్స్ చేస్తుంటారు. మీరు ఆటో ఫీల్డ్లో ఎక్కువ ఏండ్లు అనుభవం ఉండేటువంటి మీరు ఎవరినైనా పలకరించండి, రీఫైనాన్స్ చేయొద్దని చెప్తారు. ఎందుకు చెప్తారంటే, ఆటో కొనేటప్పుడు మనం కొత్త ఆటో తీసుకుంటాం. కొత్త ఆటో 3 ఏళ్ళు సక్రమంగా డబ్బులు కడతాం. ఓకే, కొత్త ఆటోకు 3 ఏళ్ళు సక్రమంగా డబ్బులు కడతాం. ఈ 3 సంవత్సరాల్లో మేజర్ ఇష్యూలు ఏది రావు. మనం సక్రమంగా ప్రతి 1.5 నెలకు ఒకసారి, అలా కాదు అనుకుంటే 2 నెలలకు ఒకసారి ఆయిల్ సర్వీస్ చేస్తా అంటే, కనీసం అంటే వారానికి ఒకసారి ఎయిర్ ఫిల్టర్ క్లీన్ చేస్తా అంటే మేజర్ ఇష్యూలు ఏమీ రావు. కనీసం నెలకు ఒక్కసారి ఇంజన్లో ఆయిల్ ఎంత ఉంది అని చెక్ చేస్తా అంటే మేజర్ ఇష్యూలు ఏం రావు. ఇలా రావు కాబట్టి ఒకవేళ ఇవి ఏమి చేయకపోయినా సరే మేజర్ ఇష్యూలు ఏం రావు. మినిమం 3 సంవత్సరాల వరకు. 3 సంవత్సరాల తర్వాత సమస్యలు రావడం స్టార్ట్ అవుతాయి. ఈ మధ్యలో 3 సంవత్సరాలు కూర్చోండి ఆటో తోలి మన శరీరంలో కూడా కొన్ని రకాల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది, కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి. మన కర్మ కాలితే ఇంట్లో పిల్లానికో, పిల్లకాయలకో, అమ్మకో, మనకో ఏదైనా ఇష్యూ వచ్చింది, 1 నెల బండి డ్యూ కట్టలేదు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, 3 ఏళ్ళు అనుభవించాం, రకరకాల విషయాల్లో రకరకాలుగా ఆటో ఫీల్డ్ అనుభవించుంటాం. ఆ తర్వాత రీఫైనాన్స్ చేస్తాం. ఆ తర్వాత ఒక 6 నెలలు కట్టిన తర్వాత రీఫైనాన్స్లో 24 నెలలకు మాత్రమే. తిరుపతిలో అయితే, నేను చెప్పేది ఏదైనా సరే తిరుపతిలో అయితే రీఫైనాన్స్ చేస్తే 24 నెలలు మాత్రమే కట్టడానికి అవకాశం ఇస్తారు. అంటే కొత్త బండి కొనుక్కున్నప్పుడు 10,000 రూపాయలు కట్టేటువంటి మనం సెకండ్స్లో మళ్ళీ దాన్ని రీఫైనాన్స్ చేసినప్పుడు అప్పుడు కనీసం అంటే మనం 10,200 కానీ 11,000 కానీ కట్టాల్సి వస్తుంది. ఇప్పుడు ఏం జరుగుతుంది, మనం రీఫైనాన్స్ చేసిన తర్వాత ఏదో ఒక ఇష్యూ వస్తుంది, ఒక 6 నెలల తర్వాత ఒక డ్యూ బ్యాలెన్స్ పెడతాం. ఫైనాన్స్ వాళ్ళు కూడా మనల్ని పెద్దగా పట్టించుకోరు, సరే పర్లేదులే అని అంటారు. కానీ ఆ 2వ డ్యూ కూడా బ్యాలెన్స్ పెడితే 2వ రోజే వచ్చిందన ఆటో తీసుకెళ్ళిపోతారు. నువ్వు డబ్బులు కట్టేసి తీసుకొని వచ్చుకోని. అప్పుడు మనం ఏదో చేద్దాం అనుకుంటాం, మనకు ఆ టైంకి పనులు దొరకవు, మరొకటి కాదు. ఈ సమయంలో క్లచ్ ప్లేట్లు, గేర్ బాక్సు, ఇంజను అని చెప్పి ఏదో ఒక సమస్య స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు బండికి పెట్టుకోవాలా, ఆటోకి పెట్టుకోవాలా, దీనికి పెడితే దానికి లేదు, దానికి పెడితే దీనికి లేదు. తర్వాత మనకి ఏదైనా ఫ్యామిలీ ఇష్యూస్ ఉంటే ఇప్పుడు దీనికి డబ్బులు కావాలా. ఒకవేళ మనం ఎక్కడైనా అప్పు చేస్తుంటే మనకి ఏదైనా అప్పులో ఉంటే ఆ అప్పులు కట్టాలా. ఈ అన్ని పరిస్థితులు ఏమనిపిస్తుందంటే, సరే ఓకే పర్లేదులే. ఇప్పుడు ఆటోకి ఒకవేళ బోర్కు వస్తే బోరుకు, గేర్ బాక్స్కి, లేకుంటే బండి ఎఫ్సీ చేసేనికి ఇంత డబ్బులు పెట్టడం కంటే, లేకుంటే ఆటోకి కట్టాల్సినటువంటి ఆ 2 డ్యూలు కట్టడం కంటే ఇంత బాధ మనకెందుకు. మనం వెళ్ళి ఈ ఆటో పోతే పోతుంది, మనం కొత్త ఆటో తీసుకుందాం. ఇప్పుడు దీనికి 50,000 పెట్టాలా, ఈ 50,000 బదులు లేకుంటే 40,000 పెట్టాలా, దానికి బదులు 30,000 పెడితే కొత్త ఆటో వస్తుంది, కొత్త ఆటో తీసుకుందాం అని అనుకుంటారు తప్ప దానికి కట్టడానికి కుదరదు. నేను కొంతమంది జీవితాలను చూసి చెప్తాను, అందరి జీవితాలు ఇలాగే ఉంటాయని దాని ఉద్దేశం కాదు. అందరి జీవితాలు ఇలా లేకపోవచ్చు. ఇప్పుడు ఈ అన్ని పరిస్థితుల్లో మనం ఏం చేస్తాం, ఆటోను వదిలేస్తాం, మళ్ళీ కొత్త ఆటో తీసుకోవాలనుకుంటాం. ఫైనల్గా సమస్య ఏంటి అంటే, మనం 3 ఏళ్ళు కష్టపడి డబ్బులు కట్టి ఆ తర్వాత ఇంకొక 6 నెలలు డబ్బులు కట్టి ఇంత చేసినా సరే ఫైనల్గా ఆటో మన దగ్గర నిలబడదు. మనం ఒక ఆటో కొనుక్కొని
15 సంవత్సరాలు దానికి లైఫ్ టైం ఇచ్చినప్పుడు 15 సంవత్సరాలు పూర్తిగా ఇంకా రోడ్డుపైకి పనికిరాదు అనేంత వరకు మనం ఒక ఆటోను తోలితే మాత్రమే దానివల్ల మనం ఏదైనా బాగుపడినాము అని దాని అర్థం. అలా కాదు, మేము ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు తోలుకుంటాం, 4 ఏళ్ళకి ఒకసారి కొత్త ఆటో తీసుకుంటాం అని అనుకుంటే దానివల్ల మనకు 5 పైసలు లాభం లేదు. కాబట్టి చాలామంది చెప్తారు రీఫైనాన్స్ వద్దు, రీఫైనాన్స్ చేసిన తర్వాత మనం కట్టకపోతే చాలా ఇష్యూస్ అవుతాయి, కాబట్టి రీఫైనాన్స్ వద్దు అని చెప్తారు. ఇంకా చెప్పాలంటే ఒక సెంటిమెంట్ ప్రకారం కూడా కష్టపడి మనం కొనుక్కున్నటువంటి ఆటోకి రీఫైనాన్స్ చేసామంటే ఆ తర్వాత ఎంత కష్టపడి కట్టాలన్నా సరే మనం కట్టలేము, కాబట్టి రీఫైనాన్స్ వద్దు అని నాకైతే చాలామంది చెప్పారు. నా లైఫ్లో అలా ఎంతోమంది చెప్పినా సరే వినకుండా నేను చేసుకున్నాను, కాబట్టి ఈరోజు నేను అనుభవిస్తున్నాను. అలా నా ఫ్రెండ్స్ అయినటువంటి మీరు అనుభవించకూడదు, ఆటో ఫ్యామిలీలో ఉన్నటువంటి నా ఫ్యామిలీలో ఉన్నటువంటి మీరు అనుభవించకూడదని చెప్పి ఇలాంటి సలహాలంతా నేను మీకు చెప్తున్నా. పరిస్థితి ఏదైనా కావచ్చు. ఒకవేళ మీకు అంత కష్టంగా ఉంది అంటే 10 రూపాయలు వడ్డీకి తెచ్చుకోండి. నెలకు 10 రూపాయల వడ్డీ. 10 రూపాయల వడ్డీ అంటే చాలా ఘోరమైన వడ్డీ. 10 రూపాయల వడ్డీకి తెచ్చుకోండి, అంతే తప్ప రీఫైనాన్స్ వద్దు. 10 రూపాయల వడ్డీకి తెచ్చుకున్న తర్వాత దానికి డబ్బులు కట్టకపోతే ప్రతిరోజు వెళ్ళి వాళ్ళు కాళ్ళు పెట్టుకోండి, అయ్యా కడతానయ్యా అని చెప్పి దండం పెట్టి అడుక్కోండి. రీఫైనాన్స్ వద్దు. ఒక ఆటో మనం కొంటానంటే అది మనకు అన్నం పెట్టేయడం తల్లి లాంటిది. ఆ తల్లిని మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటే, దాన్ని ఏ విధంగా రోడ్డుపై తిప్పుకుంటే మనకు అన్నం పెట్టడమే కాదు మన కుటుంబాన్ని పైకి లేపుతుంది. ఆటో తోలి అపార్ట్మెంట్లు కట్టుకునే వాళ్ళు ఉన్నారు, బిల్డింగ్లు కట్టుకునే వాళ్ళు ఉన్నారు, లక్షల్లో సంపాదించే వాళ్ళు ఉన్నారు, ఇంకా ఫ్లాట్లు కొనుక్కునే వాళ్ళు ఉన్నారు. ఆ స్థాయికి వెళ్ళాలి అనుకుంటే మనం ఒక డ్యూటీని ఏ విధంగా చేస్తామో, ఒక ఉద్యోగం కోసం పోతే మనం ఏ విధంగా చేస్తామో, ఒక కూలి పనికి పోతే తెల్లారితో 9కి పోతే సాయంత్రం 6 వరకు ఏ విధంగా అయితే బాధ్యతగా మనం కూలి పని చేస్తామో అంత బాధ్యతగా మనం ఆటో తోలితే మనకు ఆటో ఫీల్డ్ ₹1 సంపాదించి పెడుతుంది, అంత బాధ్యతగా తోలితే. కానీ ఆటో ఫీల్డ్కి వచ్చిన తర్వాత వాడు ఫోన్ చేస్తాడు, వీడు ఫోన్ చేస్తాడు, పిల్లం ఫోన్ చేస్తుంది, పిల్లకాయలు ఫోన్ చేస్తారు. ఇప్పుడు మన ఉద్యోగానికి పోతాము, అక్కడ రకరకాల సమస్యలు ఉంటాయి కదా. అయినా సరే మనం ఆ నుంచి వదిలేసేం రాం కదా. చచ్చినట్టు డ్యూటీకి వచ్చాం, సాయంత్రం రావాలా, మధ్యలో కుదరదు అని పిల్లలకి చెప్తాం కదా. కానీ ఆటో ఫీల్డ్కి వస్తే మాత్రం ఫ్రెండ్ వస్తున్నాడు, పికప్ చేసుకోవాలా, బంధువులు వస్తున్నారు, పికప్ చేసుకోవాలా, పిల్లం హాస్పిటల్కి పోవాలి, పికప్ చేసుకోవాలా. ఇలా టైం పెట్టి 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 మన జీవితాలు మనం నాశనం చేసుకుంటాను. నీ జీవితాలు ఎలా నాశనం అయ్యాయో నాకు తెలియదు, నా జీవితం అయితే ఇలాగే నాశనమైంది. ఓవరాల్గా నేనేం చెప్తున్నాను, వాటి కోసం వీటి కోసం టైం పెట్టద్దు. ఒక డ్యూటీని, ఒక ఉద్యోగాన్ని ఎంత బాధ్యతగా చేస్తారో అంత బాధ్యతగా ఆటో నడపండి. ₹1 సంపాదించుకోండి, అప్పులు లేకుండా బ్రతకండి. రీఫైనాన్స్ వద్దు, అది జీవితాన్ని నాశనం చేస్తుంది. ఒక్కసారి ఫైనాన్స్లో ఆటో కొన్నావా చాలు, ఇంకొకసారి ఆటో ఫైనాన్స్ చేయొద్దు. కాళ్ళు పట్టుకో, ఏళ్ళు పట్టుకో, ఇంకా కుదిరితే ఇంకేదైనా కూడా పట్టుకో, అప్పు బయట వాళ్ళ దగ్గర చేయి. ఆటోకు మాత్రం రీఫైనాన్స్ వద్దు అని ప్రేమపూర్వకంగా మీకు చెప్పడం కోసం ఈ వీడియో చేశాను. నేను చేసినటువంటి ఈ వీడియో మీకు ఎంతవరకు అర్థమైందో నాకు తెలియదు. వీలైతే కామెంట్ పెట్టండి, నేను కూడా తెలుసుకుంటాను. ఇప్పటి వరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఉంటాను, బాయ్.